నేను చాట్ బాక్స్లో మీకు ఒకటి ఇమేజ్ పోస్ట్ చేస్తున్నాను చూడండి, ఓపెన్ చేయండి. ఓకే, ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, వెండార్ డౌన్ పేమెంట్స్. వెండార్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ మనకి వెండార్స్ ఉంటారు, చాలా మంది వెండార్స్ ఉంటారు. వెండార్స్ ఏం చేస్తారు? మనకి వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేస్తామని వెండార్స్ అంటారు, తెలుసా మీకు? వెండార్స్ అంటే ఎవరు? కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళని వెండార్స్ అంటారు. సో ఈ వెండార్స్ కి కొంతమంది డౌన్ పేమెంట్ పే చేస్తారు. కొంతమంది వెండార్స్ కి కంపెనీ వాళ్ళు డౌన్ పేమెంట్ పే చేస్తారనమాట. సో వెండార్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్స్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. సో వెండార్స్ కి డౌన్ పేమెంట్స్ అనేవి చేస్తారు కంపెనీ వాళ్ళు. సో ఈ డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలంటేనే చూద్దాం. అర్థమైందా పాయింట్ మీకు? ఓకే సార్. వెండార్ డౌన్ పేమెంట్స్ అనమాట. సో వెండార్ కి డౌన్ పేమెంట్స్ చేస్తారు కంపెనీ వాళ్ళు. సో ఇలా వెండార్ కి డౌన్ పేమెంట్స్ చేయాలంటే ఎలా చేయాలంటే చూద్దాము. సో డెడ్ ఈజీగా ఉంటుంది చూడండి, కాన్సెప్ట్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ FS00కి వెళ్ళండి. FS00 FS00కి వెళ్ళారు కదా. వెండార్ డౌన్ పేమెంట్ కి సంబంధించి మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఓకే, కరెంట్ అసెట్స్ లో కండి. వెండార్కి ముందుగానే పేమెంట్ చేస్తే అది ఏమనుకోవచ్చు? కరెంట్ అసెట్స్ అనుకోవచ్చు కదా, ముందుగానే పేమెంట్ చేస్తే. క్రియేట్ లోకి వెళ్ళండి, ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. నంబర్ ఏ నెంబర్ ఇవ్వాలి? లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ ఇవ్వాలి. 106 ఇచ్చారు కదా. ఓకే రైట్. 105 ఇచ్చారు, 106 ఇచ్చారు. కంటిన్యూ చేయండి. కరెంట్ అసెట్స్ తీసుకోండి. అక్కడ కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ కదా, బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. అడ్వాన్స్ టు వెండర్స్ క్యాపిటల్ యూజ్ చేయండి. ఓకే ఫైన్, వెళ్ళండి చేయండి. అడ్వాన్స్ టు వెండర్స్. అడ్వాన్స్ టు వెండర్స్. అడ్వాన్స్ టు వెండర్స్. కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో ఇక్కడ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. పైన చూడండి, పైన అవుతుంది చూడండి, వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. వెండర్ మీకు అసెట్స్, కస్టమర్స్, వెండర్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ కి రికన్సిలేషన్ తీసుకుంటారు అనమాట. సో వెండర్స్ కాబట్టి వెండర్స్ ఇస్తున్నాం, ఇవ్వండి. తర్వాత పేడ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G026 తీసుకోవాలి. అది కాదు, G026 డ్రాప్ డౌన్ చేయండి. ఎందువల్ల? అది డౌన్ పేమెంట్. డ్రాప్ డౌన్ చేయండి, మీకు కనిపిస్తుంది G026 అంటే కనిపిస్తుంది చూడండి. ఇదిగో అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ మేడ్ అనమాట, దానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఎంటర్ సేవ్. ఇది చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్ చూడండి. డౌన్ పేమెంట్ మేడ్. నెక్స్ట్ కస్టమర్ డౌన్ పే. ఇది అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే వెండార్స్ చేసేస్తాం కదా. వెండార్ డౌన్ పేమెంట్ అసైన్ చేయాలి. OBYR వెళ్ళండి. డౌన్ పేమెంట్ మనం ఏం చేద్దామంటే ఒకటి తీసుకుందాము. ఒక ఏ ఉంది చూస్తారా, ఏ ఉంది చూస్తారా అక్కడ. ఏ పైన డబుల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది, కంటిన్యూ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అది. ఇక్కడ మీ రికన్సిలేషన్ అకౌంట్ ఉంది కదా, మీ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చి ఉంటారు. మీరు ఏమిచ్చారు? డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. డొమెస్టిక్ వెండర్ వెయిట్ ఇదేనా? అది ఇవ్వండి, చెప్తాను. ఇవ్వండి. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఇవ్వాలి. ఇక్కడ అడ్వాన్స్ టు వెండర్ క్రియేట్ చేసాం కదా, జస్ట్ మనం క్రియేట్ చేసాం. డ్రాప్ డౌన్ చేయండి.
అడ్వాన్స్ టు వెండర్స్ తీసుకోండి. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ స్టెప్ వెండర్ డౌన్ పేమెంట్ చేద్దాం. వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ ఏంటి? వెండర్ డౌన్ పేమెంట్ టీ కోడ్ F-48 వెండర్ డౌన్ పేమెంట్. ఇక్కడ మనం ఏమేమి చేసామో టైప్ చేసుకోండి. ఓబీవైఆర్ అంటే ఏంటి యాక్చువల్గా? డౌన్ పేమెంట్ నేను చెప్తాను చూడండి. వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ ఓబీవైఆర్. వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ ఓబీవైఆర్. ఓబీవైఆర్. ఓకే, నెక్స్ట్ ఓబీవైఆర్ కదా. ఓకే, ఓబీవైఆర్ ఇచ్చేసారు. వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ ఓబీవైఆర్. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఏం చేస్తాం మనం? వెండర్ డౌన్ పేమెంట్ OB40 F-48. అంతేనా సార్ టీ కోడ్? F-48 GL క్రియేట్ చేసాము. FS00 మీకు తెలుసు కదా ఆల్రెడీ. అర్థం కాలేదు సార్. మనం FS00 లో GL అకౌంట్ క్రియేట్ చేసాం, మీకు తెలుసు కదా ఆల్రెడీ. తెలుసు సార్. ఇది వెండర్ అసైన్ టు వెండర్ డౌన్ పేమెంట్ అంతేనా? అంతే. వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ OBYR. తర్వాత ఏం చేస్తాం? వెండర్ డౌన్ పేమెంట్ చేస్తున్నాం ఇక్కడ. క్లియర్ కదా? వెళ్ళండి F-48 వెళ్ళండి. F-48 F-48 డేట్ ఇవ్వండి. క్రిందికి రండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఓకే, ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. వెయిట్ పైన కంపెనీ కోడ్ బై వెండర్ అలా కాదు క్లోజ్ చేయండి చెప్తాను. ఇది క్లోజ్ చేయండి. పైన చూడండి వెండర్ బై కంపెనీ కూడా తీసుకున్న దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు కంటిన్యూ చేయండి. వస్తుంది మీ వెండర్సే వస్తాయి. ఇంతకుముందు సర్వర్లో ఉన్న వెండర్స్ అన్నీ వచ్చినాయి. మీ 3 వెండర్స్ క్రియేట్ చేస్తారు. ఇవ్వండి, వెండర్ ఇవ్వండి. వెయిట్, రైట్ సైడ్ స్పెషల్ GL ట్రాన్సాక్షన్ చూడండి. స్పెషల్ GL అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఏ ఇచ్చాం? ఏ కదా, ఏ టైప్ చేయండి. అలా కాదు, క్లోజ్ చేయండి చెప్తాను. జస్ట్ మాన్యువల్ ఏ అంటే అది తీసుకోకూడదు. అది కాదు, అది క్లోజ్ చేయండి చెప్తాను. క్లోజ్ చేయండి మొత్తం, ఆ విండో క్లోజ్ చేసేయండి. జస్ట్ ఏ టైప్ చేయండి. అక్కడ ఏ చూసి ఏ అంటే ఏంటి? కే అంటే వెండర్, గుర్తుపెట్టుకోండి. కే అంటే వెండర్, కింద ఏమో తీసుకోవాలి. డి అంటే కస్టమర్, ఇక్కడ ఏ తీసుకోవాలి. ఏ అంటే కింద సెలెక్ట్ చేసుకోనా, ఇవ్వండి. కింద ఏ, కింద బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఇవ్వండి. ఒక 10,000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. టెక్స్ట్ ఇవ్వచ్చు. వెండర్ డౌన్ పేమెంట్ బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి.
స్టార్ అంటే అమౌంట్ కాపీ అని అర్థం. కింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేసి సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయదు, సిమ్యులేట్ ఒకటి చేయండి. ఇక్కడ చూసారా ఏముంది చూసారా 29 దగ్గర చూసారా? వెయిట్ 20 పైన చూడండి. ఇక్కడ మామూలుగా 50 అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్. పైన చూడండి పైన 50 బ్యాంక్ అకౌంట్. 29A అంటే డెబిట్ అనమాట. ఇది 50 అనేది క్రెడిట్. 29 దగ్గర 29కి లెఫ్ట్ సైడ్ చూసారా ఏముంది చూసారా? అంటే ఏంటి? అడ్వాన్స్ డౌన్ పేమెంట్ చేశామని అర్థం. దీన్ని స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. శివరాజ్ అర్థమైందా? ఓకే సార్. శివరాజ్ ఓకే సార్ అర్థమైంది. ఇది స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు. మీరు ఆ వెండర్ పైన ఇన్వాయిస్ పేమెంట్ చేయాలనుకోండి, మీకు మెసేజ్ వస్తుంది. మీరు యాక్చువల్గా వెండర్ క్లియరింగ్ చేస్తారు కదా, క్లియరింగ్ చేసేటప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ అనేది ఆటోమేటిక్గా ఏంటంటే మీరు ఆల్రెడీ డౌన్ పేమెంట్ ఉందని మెసేజ్ వస్తుంది. ఆ వెండర్ ఇన్వాయిస్ ఎలా క్లియర్ చేయాలనేది మీకు ఒక వీడియో ఇస్తాను. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఒక అతను ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు. ఒక ఆయన క్లాస్ చెప్తారు, ఆ వీడియో ఇస్తాను. అది చూసి క్లియర్ చేయాలి. మీరు చేస్తారా? చేస్తాను సార్. అలాగే ఇంకోటి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. FBL1N vendor line item display FBL1N. వెండర్ తీసుకోండి. సార్ ఓపెన్ ఐటమ్స్ తీసుకోవాలా, క్లియర్ ఐటమ్స్ తీసుకోవాలి? ఓపెన్ ఐటమ్ ఏది తీసుకున్నా కానీ మీరు ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. ఇది ఇందాక నేను తీసుకున్నా సార్. ఇది కాదు, ఇవాళ ఇది కాదు కదా, మీరు వేరేది యాక్చువల్గా. ఓకేనా? ఇది రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ట్ చేశాను, ఇది రాలేదు సార్ నాకు ఆన్సర్. రాలేదు. ఓకే ఫైన్. మీకు యాక్చువల్లీ మీ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏదంటే బ్యాక్ వెళ్ళని చెప్తాను. క్రిందకి రండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి, లాస్ట్కి వెళ్ళిపోండి. అక్కడ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జిక్యూట్ చేయండి. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పైన కూడా నార్మల్ ఐటమ్స్ కూడా ఉంచండి. వెండర్స్ సేమ్ వెండరా? ఈ వెండర్ కాదనుకుంటాను మీరు ఇచ్చింది. ఈ వెండర్ డౌన్కి రండి, కిందకి రండి, కనిపిస్తుంది. లేదా ఈ వెండర్ ఇచ్చారా మీరు ఇంతకు ముందు పోస్ట్ చేసే టైంలో? ఇదే సార్ ఇచ్చింది. పైకి వెళ్ళని చెప్తాను. 10,000 ఎందుకు రాదు? వేరే వెండర్ చూడండి. డ్రాప్ డౌన్ చేయండి. అలా కాదు మీ వెండర్ మీ కంపెనీ కోడ్ బేస్గా చేసుకుని తీయాలి. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి శివరాజ్. అవి వదిలేయండి, అవి మనవి కాదు. కంటిన్యూ చేయండి. ఏ వెండర్ ఇచ్చారు? 17 కాదు, అదే ఇచ్చారా? అదే 17 సార్ ఇచ్చింది. ఇవ్వండి చెప్తాను. కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేస్తే కదా ఎగ్జిక్యూట్ చేయండి. 10,000 పోస్ట్ చేస్తారు. అది ఎక్కడ కనిపించట్లేదు.
మళ్ళీ ఒకసారి పోస్ట్ చేద్దామా సార్? అవసరం లేదు, వెయిట్ చేయండి, చెప్తాను. ఓ పని చేయండి, FB03కి వెళ్ళండి. FB03 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయండి. కంప్లీట్ డౌన్కి రండి. ఈరోజు ఏది పోస్ట్ చేసాం మనం? డేట్తో చూడండి. కేజెడ్తో చూడాలి. కేజెడ్ 9 కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. 909 అదే కదా? కేఆర్ కదా సార్? మనం చేసింది కేజెడ్ కదా, కేఆర్ ఎందుకు అవుతుంది? కేజెడ్డా? కేజెడ్ కదా మనం పోస్ట్ చేసేది. కేజెడ్ ఇది రియలైజ్ లాస్ ఇది సార్. అది కాదు, డేట్ చూడండి. ఇదో సార్ 09. ఎంట్రీ ఎందుకు కనిపించలేదు ఇక్కడ? పైన 09 కూడా ఉంది సార్. ఇది కేఆర్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇదేనా వాడింది మీరు? అదే సార్. మీరు ఉంచండి, క్లోజ్ చేయకండి. ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? ఇది ఫారెన్ కరెన్సీ, దీనికి ముందు ఓపెన్ చేయండి. ఇది కాదు, ఇది ఫారెన్ కరెన్సీలో ఉంది. ఇండియన్ కరెన్సీలో ఏం పోస్ట్ చేశారు? డేట్ 1 చూపిస్తుంది, అది కాదు. ఈరోజు 9/05/2024. కేఆర్ డబుల్ క్లిక్ చేయండి. ఇది డబుల్ క్లిక్ చేయండి పోనీ. ఇది కాదు, ఓ బ్యాక్. ఇది మళ్ళీ పోస్ట్ చేసి చూస్తాము. శివరాజ్, నేను చెప్పినట్టు వినండి ఒకసారి మీరు. పోస్టింగ్ డేట్ ఈరోజు ఇవ్వండి. అక్కడ కింద పోస్టింగ్ డేట్ ఈరోజు ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి మీరు పోస్ట్ చేశారు. కేఆర్ కిచెట్ FB60తో 2 ఇన్వాయిసెస్ చేస్తారా? డబుల్ క్లిక్ చేయండి ఫస్ట్ దానిపైన. ఇది $. బ్యాక్ వెళ్ళండి. ఇండియన్ కరెన్సీలో పోస్ట్ చేయలేదా? సెకండ్ వన్ ఓపెన్ చేయండి. సెకండ్ వన్ ఇది కూడా $లో ఉంది. బ్యాక్ వెళ్ళండి. థర్డ్ వన్ ఓపెన్ చేయండి. మీరు USD ఇచ్చారంటే ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి చూద్దాం. F-43 వెండర్ ఏ కంపెనీ కూడా తీసుకున్నారంటే F-43కి వెళ్ళండి. 48 ఐఎమ్ సారీ, F-48 వెండర్ డౌన్ పేమెంట్. కేజెడ్ ఉంది కదా, వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. వెండర్ అకౌంట్ తీసుకోండి, వేరే తీసుకోండి, అది కాకుండా. GL అకౌంట్ క్రియేషన్ లో మీరు లైన్ ఐటెం డిస్ప్లే ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చే ఉన్నారు కదా. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. $16 వెండర్ నంబర్. స్పెషల్ GL ట్రాన్సాక్షన్ ఏ టైప్ చేయండి. అక్కడ అమౌంట్ ఇవ్వండి. కే తీసుకోవాలి, ఇవ్వండి. ఎంటర్ చేయండి. వెండర్ నంబర్ 16 ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి.
సిమ్యులేట్ చేయండి. డాక్యుమెంట్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఉంది కదా, సేవ్ చేయండి. 9504 అంట, 9504. వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. వెండర్ నెంబర్ అంతా 16 కదా, ఎగ్జిక్యూట్ చేయండి. క్రిందికి రండి, అది స్పెషల్ జిఎల్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఏ కనిపిస్తుంది కదా, ఇంతకుముందు ఎందుకు రాలేదు, ఇక్కడ వస్తుంది. స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ ఏమని చూసారా, అదిగో. క్లియరా? ఓకే సార్. ఒకవేళ మీకు కనిపించి స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ కనిపించి ఇంతకుముందు దేంతో పోస్ట్ చేసి అది ఓపెన్ చేయాలి, అది కూడా ట్రై చేద్దాం ఒకసారి. అది 17 సార్. 17 కూడా తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. నేను చెప్తాను, ఒక టెక్నిక్ ఉంది, దాని ప్రకారం చేద్దాం. పని చేయండి. మీరు ఏం చేస్తారంటే పైన టాప్ లో లేఅవుట్, చేంజ్ లేఅవుట్ అని ఉంటుంది, రోబిక్స్ క్యూ ఉంటుంది. రోబిక్స్ క్యూ అని చూసారా? అది కాదు. రోబిక్స్ క్యూ ఆప్షన్ కిందలైనా రోబిక్స్ క్యూ ఎక్కడ ఉంది? రైట్ సైడ్ కండి. చేంజ్ లేఅవుట్ అని వస్తుంది. అది కదా, అంత ఫాస్ట్గా వెళ్తే ఎట్లా? రోబిక్స్ క్యూ అంటే ఏంటి తెలియదు సార్. చేంజ్ లేఅవుట్. నెక్స్ట్ వన్. అది చేంజ్ లేఅవుట్ క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ మీకు రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ ఏం చేస్తారంటే మీరు పని చేయాలి, అక్కడ డ్యూ డేట్ సింబల్ అని ఒకటి చూడండి, నెట్ డ్యూ డేట్ సింబల్ రైట్ సైడ్. అక్కడ అలా కాదు, వెతకండి, రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి, కిందకి మూవ్ చేయండి. రైట్ సైడ్ అసెట్స్, అమౌంట్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ లైన్ లో క్రిందకి రండి, స్లోగా క్రిందకి రండి, 1 by 1. డ్యూ డేట్ సింబల్ అని ఉంటుంది చూడండి, అక్కడ నెట్ డ్యూ డేట్ సింబల్. రండి, ఫాస్ట్గా రండి, కొంచెం ఫాస్ట్గా రండి, నేను చూస్తాను. అది నెట్ డ్యూ డేట్ సింబల్, అదే లాస్ట్ 1 second సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ అంటే అది లెఫ్ట్ యారోకి పైన మిడిల్లో ఉంది, లెఫ్ట్ యారోకి చూడండి. అది కాదు, మిడిల్లో మూవ్ చేయండి, అటువైపు వెళ్ళిపోతుంది, మూవ్ చేయండి. అది లెఫ్ట్, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది, చూసారు కదా. కాపీ, కింద కాపీ చేయండి, కాపీ, లాస్ట్లో కాపీ. రైట్ సైడ్ లేఅవుట్ రైట్ సైడ్ మూవ్ చేయండి, ఆ లేఅవుట్ ని రైట్ సైడ్ మూవ్ చేయండి. సింబల్ రాలేదా? ఇంకా డౌన్కి రండి, కొంచెం డౌన్కి రండి. ఇంకా డౌన్కి రండి. మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తారు, కనిపించట్లేదు. ఓకే, మీకైతే ఆ ఇన్వాయిస్ అయితే క్లియర్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశాను కదా, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ ఉంది కదా 10,000, అది ఎలా క్లియర్ చేయాలనే వీడియో చాట్ బాక్స్ లో యాడ్ చేశాను. ఓకే, అర్థమైందా? రికార్డింగ్ ఆఫ్ చేయండి, 1 more టాపిక్ ఇంకేముందో చూద్దాం.